సో ఈరోజు మనం బారు వడ్డీ మరియు చక్రవడ్డీ గురించి చూద్దాం. సో బారు వడ్డీ మరియు చక్రవడ్డీ. బారు వడ్డీకి, చక్రవడ్డీకి గల మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ప్రధానమైన వ్యత్యాసం ఏంటి ఈ రెండిటికి మధ్యలో? బారు వడ్డీ మరియు చక్రవడ్డీకి. ఎవరైనా చెప్పగలుగుతారా? 2 వడ్డీ రేట్లు మనకెందుకు? బారు వడ్డీ అంటే ఏంటి? చక్రవడ్డీ అంటే ఏంటి? ఎవరు చెప్పలేరా? ఫైన్. చూడండి, బారు వడ్డీ మరియు చక్రవడ్డీకి గల ప్రధానమైన వ్యత్యాసం ఏంటనంటే, బారు వడ్డీలో మనం ఎప్పుడూ ఇచ్చిన అసలు పైన మాత్రమే వడ్డీని కనుక్కుంటాం. ఓకే. వడ్డీ పైన వడ్డీ మనం ఎప్పుడు గాని బారు వడ్డీలో కనుక్కోము. అది ఎన్ని సంవత్సరాలకైనా కానివ్వండి. బారు వడ్డీలో మనం వడ్డీ పైన వడ్డీ కనుక్కోము. అదే చక్రవడ్డీ అయితే మీరు వడ్డీ మీద వడ్డీ కూడా కాలిక్యులేట్ చేస్తారు. సో దాన్నే మనం ఏమంటాం? చక్రవడ్డీ. అదే బారు వడ్డీకి మరియు చక్రవడ్డీకి ప్రధానమైన భేదం. ఓకే. సో నేను ఎప్పుడు గాని ఒక ఉదాహరణ తీసుకొని ఈ సమ్స్ స్టార్ట్ చేస్తాను. కాబట్టి రెండిట్లో మనం ఇచ్చిన అసలు, మనం ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అసలు అని అంటాం. ఓకే. ఇంగ్లీష్‌లో దీన్నే మనం ప్రిన్సిపల్ అని అంటాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రూ. 1000 అనుకుందాం. ఒక రూ. 1000కి మనం ఒకరికి రూ. 1000 అప్పిచ్చాం అనుకుందాం. అదే రూ. 1000 ఇంకొకరికి చక్రవడ్డీకి అప్పిచ్చాం అనుకుందాం. అసలు పి, ఒక సైడ్ బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్. ఇంకొక సైడ్ చక్రవడ్డీ. దీన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్. వడ్డీ రేట్ ఏదైతే ఉందో, వడ్డీ రేటు అనంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ 10% తీసుకుందాం 2 కేసెస్‌లో. ఫస్ట్ దానిలో కూడా 10%, సెకండ్ దానిలో కూడా 10% రేట్ తీసుకుందాం. ఒక సంవత్సరం తరువాత మొత్తం ఏమవుతుంది? ఈ మొత్తాన్ని మనం ఏమంటాం? అమౌంట్ అని అంటాం ఇంగ్లీష్‌లో. మనం ఇచ్చిన 1000 10% అని అంటే రూ. 100 యాడ్ అవుతాయి. మొత్తం కలిపి ఏమవుతుంది? 1100 అవుతాయి. ఇది ఎప్పుడు? ఒక సంవత్సరం తర్వాత. అదే 2 సంవత్సరాల తర్వాత ఏమవుతాయి? అమౌంట్ ఏమవుతుందంటే సేమ్ 1000 లేదా 1100. ఇప్పుడు మనం రెండో సంవత్సరం వడ్డీ కనుక్కునేటప్పుడు రూ. 1000 పైనే కనుక్కుంటాం. 1100 పైన కనుక్కోము. ఇదే మెయిన్ డిఫరెన్స్. మీకు చక్రవడ్డీకి, బారు వడ్డీకి వచ్చేసి మెయిన్ డిఫరెన్స్ ఇదే. సో రూ. 100 కనుక్కుంటే ఏమవుతుంది ఓవరాల్‌గా? 1200 అవుతుంది. అదే 3 సంవత్సరాల తరువాత ఏమవుతుంది అమౌంట్? 3 సంవత్సరాల తర్వాత అమౌంట్ 1200 ప్లస్ రూ. 100 1300. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొదటి సంవత్సరం వడ్డీ రేట్ ఎంత? 10%. వడ్డీ రూ. 100. సెకండ్ సంవత్సరం కూడా వడ్డీ రేటుని నేనేమి చేంజ్ చేయలేదు. వడ్డీ రేటును చేంజ్ చేయనంత కాలం వడ్డీ కూడా చేంజ్ కాదు. దేంట్లో? బారు వడ్డీలో. ఫస్ట్ సంవత్సరం 10% అంటే రూ. 100. సెకండ్ సంవత్సరం కూడా రూ. 100. థర్డ్ సంవత్సరం కూడా రూ. 100. ప్రతి సంవత్సరం వడ్డీ రేటు స్థిరంగా ఉంచాను కాబట్టి వడ్డీ కూడా స్థిరంగా ఉంటుంది. 100, 100, 100. మొదటి సంవత్సరం 100, రెండవ సంవత్సరం కూడా రూ. 100, మూడో సంవత్సరం కూడా రూ. 100. మొదటి సంవత్సరం టోటల్ వడ్డీ 100. 2 సంవత్సరాలకు వడ్డీ ఎంతొచ్చింది? ఒక సంవత్సరానికి 100 కాబట్టి 2 సంవత్సరాలకు ఎంతొచ్చింది వడ్డీ? రూ. 200 వచ్చింది. 3 సంవత్సరాలకు వడ్డీ ఎంతొచ్చింది? రూ. 300 వచ్చింది. అంటే వడ్డీ అనేది మనకు కరెక్ట్‌గా అనుపాతంలో ఉంది. ఓకే. ఒక సంవత్సరానికి రూ. 100 అయితే 2 సంవత్సరాలకి రూ. 200, 3 సంవత్సరాలకి రూ. 300. ఎప్పుడు? వడ్డీ రేటు స్థిరంగా ఉంది కాబట్టి. సేమ్ 10% ఉంది కాబట్టి. ఓకే. ఈ విధంగా మనం
సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ బారు వడ్డీలో సింపుల్‌గా ఉంటది కాబట్టి ఇలా ఈజీగా కాలిక్యులేట్ చేసుకోవచ్చు కాబట్టి దాన్ని ఇంగ్లీష్‌లో సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. అదే ఒకవేళ చక్ర వడ్డీలో ఎక్కడ చేంజ్ అవుతుంది చూద్దాం. సేమ్ ఓకే. ఒక సంవత్సరం తర్వాత ఏమవుతుంది? మన అమౌంట్ అనేది మనము ఇచ్చిన అసలు 1000 మొదటి సంవత్సరం చక్ర వడ్డీకి, బారు వడ్డీకి ఏమాత్రం తేడా ఉండదు. ఏమవుతుందిక్కడ? 1100 అవుతుంది. అదే రెండవ సంవత్సరం అమౌంట్ ఏమవుతుందంటే 1100 ప్లస్ రూ. 110. ఇప్పుడు మనం దేనిపైన కనుక్కుంటాం? వడ్డీ అనేది ఇప్పుడు అసలు పైన కనుక్కోము. ఇందులో వచ్చిన మొత్తం పైన అంటే మొదటి సంవత్సరం మొత్తం ఎంతవుతుంది? 1100 పైన కనుక్కుంటాం. 1,210. అదే మూడో సంవత్సరం చివరన ఏమవుతుంది? 1,210 ప్లస్ 121. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి ఇది. 1331. ఇక్కడ వడ్డీ రేటు స్థిరంగా ఉన్నప్పటికీ వడ్డీ స్థిరంగా లేదు. మొదటి సంవత్సరం వడ్డీ రూ. 100, రెండవ సంవత్సరం 110, మూడవ సంవత్సరం 121. అదే మీరు మొత్తాన్ని గమనిస్తే ఏమవుతుంది? ఫస్ట్ 1100, 1210, రూ. 1331. మనం క్లియర్‌గా చెప్పగలుగుతాం. మన అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం ఎంత శాతం పెరుగుతుంది? ఇచ్చిన వడ్డీ రేట్ ఎంత? 10% కాబట్టి ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. నాట్ ఓన్లీ అమౌంట్. మీరు కప్ క కంప్లీట్‌గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీ ఇంట్రెస్ట్ కూడా ఎంత శాతం పెరుగుతుంది? 10% పెరుగుతుంది ప్రతి సంవత్సరం. మీకు రెండవ సంవత్సరం ఇంట్రెస్ట్ రూ. 110 అని తెలిసిందనుకోండి. అమౌంట్ లేకున్నా మీరు మూడవ సంవత్సరం ఇంట్రెస్ట్ ఎంత? మూడవ సంవత్సరం వడ్డీ ఎంత? అంటే మనం కనుక్కోవచ్చు. ఎంత? ఇదెంతుంది? ఒక రూ. 110. మూడో సంవత్సరం వడ్డీ వచ్చేసరికి 10% పెరుగుతుంది. అంటే ఏమవుతుంది? 121 అవుతుంది. ఒక 110కి 10% యాడ్ చేస్తే ఏమవుతుంది? రూ. 121 అవుతుంది. సో, మీరు చక్రవడ్డీలో గమనించాల్సింది ఏంటనంటే, మొత్తమే ఇచ్చిన పర్సెంటేజ్ అంటే 10% ఇచ్చాం కాబట్టి మొత్తం ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. మొత్తం గాకుండా వడ్డీ గూడా ప్రతి సంవత్సరం 10% పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు చక్రవడ్డీకి, బారు వడ్డీకి ఫస్ట్ సంవత్సరం డిఫరెన్స్ చూస్తే 0 ఏముండదు. అదే రెండవ సంవత్సరం డిఫరెన్స్ చూస్తే, రెండవ సంవత్సరం జూడండి ఇక్కడ 1200 వచ్చింది. ఇక్కడ 1210. ఈ రూ. 10 డిఫరెన్స్ మనం క్లియర్‌గా చూడగలుగుతాం. ఈ రూ. 10 ఎందుకొచ్చింది అనంటే, ఈ యొక్క రూ. 100 పైన గూడా మీరు వడ్డీ కనుక్కుంటున్నారు గాబట్టి, వడ్డీ పైన వడ్డీ అనేది రెండవ సంవత్సరం అంటే 2 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు బారు వడ్డీకి మధ్య భేదం ఏదైతే ఉందో, అది మీరు వడ్డీ పైన వడ్డీ కాలిక్యులేట్ జేసినందుకొచ్చింది. సో, మనం దాని గురించి కొంచెం తర్వాత జూద్దాం. చక్రవడ్డీ, బారు వడ్డీ మధ్యలో భేదం అనేది తర్వాత జూద్దాం. ఫస్ట్ ఈ రెండిటి మధ్యలో డిఫరెన్స్ మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నా. ఇది డైరెక్ట్ కాలిక్యులేట్ చేస్తాం. ఇది ప్రతిసారి అమౌంట్ వచ్చిన తర్వాత దానిపైన వడ్డీ కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ బారు వడ్డీ మీద ఇంకొంచెం డీప్‌గా చూద్దాం. బారు వడ్డీకి సంబంధించిన ఫార్ములాలేంటి? బారు వడ్డీని యాక్చువల్‌గా ఎలా కనుక్కుంటారు? ఇదంతా పర్సెంటేజ్ బేస్డే. మీరు ఫార్ములాస్ గుర్తున్నా, గుర్తుండకపోయినా ఈ కాన్సెప్ట్ గుర్తుంటే ఈ కాన్సెప్ట్‌తోని కూడా మీరు కొన్ని క్వెషన్స్ చేయొచ్చు. సో, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి? ఈ కాన్సెప్ట్. మొదటి సంవత్సరం ఎలా వచ్చింది? వడ్డీ 2 సంవత్సరం ఎలా వచ్చింది? ఎక్కడ పెరుగుతుంది? ఇలా రాసుకోవడం ఫస్ట్ మీకు తెలియాలి. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఎ సెకండ్. ఒక్క నిమిషం. ఒక స్టూడెంట్‌కి ఏదో ట్రబుల్ ఉంది దీంట్లో.
ఓకే. సో ఇది మన బారు వడ్డీ మరియు చక్రవడ్డీకి గల ప్రధానమైన వ్యత్యాసం. ఇప్పుడు మనం బారు వడ్డీ గురించి చూద్దాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఇచ్చిన దాంట్లో ఈ ₹100 అనేది ఏంటి? మనం క్లియర్‌గా చెప్తాం ₹100 అనేది 10% ఆఫ్. ₹1000. ₹1000 పైన 10% ఈ 100. రైట్? ₹200 అనంటే 2 సంవత్సరాలు కాబట్టి 2 ఇంటూ 10% ఆఫ్ 1000. 10% అంటే ఏంటి? 6. 1000 అంటే ఏంటి? పి. ఒక ఇయర్‌కి కాబట్టి 6% ఆఫ్ పి అని అంటాం. 2 ఇయర్స్‌కి ఏమవుతుంది? 2 ఇంటూ 6% ఆఫ్ పి అవుతుంది. అదే 3 ఇయర్స్‌కి ఏమవుతుంది? 3 ఇంటూ 6% ఆఫ్ పి. అదే విధంగా టీ సంవత్సరాలకు ఏమవుతుంది? టీ ఇంటూ బారు వడ్డీ ఏమవుతుంది? టీ ఇంటూ 6% ఆఫ్ పి. మరి 6% ఆఫ్ పి అంటే ఏంటి? 6/100 ఇంటూ పి. దీన్నే మనం క్లియర్‌గా రాసుకుంటే PTR/100. దీన్నే మనం సింపుల్ ఇంట్రెస్ట్ అని అంటాం. ఇది కేవలం వడ్డీ మాత్రమే. అదే మనకు మొత్తం కావాలి అనుకుంటే, మొత్తము అంటే అమౌంట్. అమౌంట్ కావాలనుకుంటే మనం ఇచ్చిన అసలు దీన్నే ప్రిన్సిపల్ అంటారు. మనకు వచ్చిన వడ్డీ యాడ్ చేయాలి. సో P ప్లస్ PTR/100. P ప్లస్ PTR/100. ఇది ఏమవుతుంది? అమౌంట్. అదే మీరు చక్రవడ్డీలో చూస్తే ఫస్ట్ ₹1000 ఎంత పెరుగుతుంది? 10% పెరుగుతుంది. మళ్ళీ 10% పెరుగుతుంది. ఫస్ట్ మనం ఇచ్చిన ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అది ₹1000. దీన్ని 10% పెంచితే ఏమవుతుందది? 1100 అవుతుంది. మళ్ళీ 10% పెంచితే 1210 అవుతుంది. మళ్ళీ 10% పెంచితే 1331. అమౌంట్ ప్రిన్సిపల్ తీసుకున్నారు పి. ప్రతి సంవత్సరం 6% పెంచామనుకుందాం. పి ఇంటూ 1 ప్లస్ R/100. మళ్ళీ 6% పెంచండి. 1 ప్లస్ R/100 అంటే 6% పెంచడం. మళ్ళీ 1 ప్లస్ R/100 తోని మల్టిప్లై చేస్తే 1 ప్లస్ R/100 హోల్ స్క్వేర్. మళ్ళీ 1 ప్లస్ R/100 తోని చేస్తే ఏమవుతుంది? 1 ప్లస్ R/100 హోల్ క్యూబ్. ఇలా n టైమ్స్ చేసామనుకోండి, n సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? టు ది పవర్ ఆఫ్ n అవుతుంది. దీన్నే మనం అమౌంట్ అంటాం. సో ఇక్కడ మొత్తం ఏంటి? P ఇంటూ 1 ప్లస్ R/100 టు ది పవర్ ఆఫ్ n. ఇది మొత్తం వడ్డీ కాదు. ఒకవేళ మీకు చక్రవడ్డీ కావాలనుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకు వచ్చిన మొత్తంలోకి వెళ్ళి మనం ఏం తీసేయాలి? మనం ఇచ్చిన అసలు తీసేయాలి. P ఇంటూ 1 ప్లస్ R/100 టు ది పవర్ ఆఫ్ n లోకి వెళ్ళి మనం ఇచ్చిన అసలు తీసేస్తే మనకు వడ్డీ వస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ 4 ఫార్ములాస్ చూడండి. బారు వడ్డీలో వడ్డీ డైరెక్ట్ కనుక్కోగలుగుతాం. చక్రవడ్డీలో అసలు డైరెక్ట్ కనుక్కుంటాం. మనం ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీలో మనకు కనుక అసలు కావాలనుకుంటే మొత్తం కావాలనుకుంటే ఏం చేస్తాం?
వచ్చిన వడ్డీని అసలుకి యాడ్ చేస్తాం. అదే చక్ర వడ్డీలో వడ్డీ కావాలనుకుంటే వచ్చిన మొత్తంలోకెళ్ళి మనం ఇచ్చిన అసలుని తీసేస్తాం. ఇది మెయిన్ 4 ఫార్ములాస్. రైట్? ఒక్క నిమిషం. వినబడుతుందా నేను మాట్లాడేది? ఎవరైనా రిప్లై ఇవ్వండి. వినబడుతుంది సార్. రైట్. వడ్డీ ఈజ్ ఈక్వల్స్ టు నార్మల్‌గా ఇప్పుడు బారు వడ్డీ గురించే చూద్దాం. ఏం తెలుసుకున్నాం మనం? PTR/100. రేటు 10%. కాలం ఏదైతే ఉందో 3 సంవత్సరాలు అనుకుందాం. రేటు 10%, కాలం 3 సంవత్సరాలు అనుకుంటే మీ ఓవరాల్ వడ్డీ ఏమవుతుంది? శాతాలలో మీ వడ్డీ ఏమవుతుందనంటే ప్రతి సంవత్సరం 10% వస్తుంది. 3 సంవత్సరాలు కాబట్టి ఏమవుతుంది? డైరెక్ట్‌గా మీరేమని చెప్తారు? 10 ఇంటూ 3 30% అని చెప్తారు. ఇది చక్రవడ్డీలో పాసిబుల్ కాదు ఇంత సింపుల్‌గా. బార్ వడ్డీలో పాసిబుల్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100. మామూలుగా నేను వడ్డీ 10% 3 సంవత్సరాలకు అనుకుంటే మొదటి సంవత్సరం 10%, రెండో సంవత్సరం కూడా 10%, మూడో సంవత్సరం కూడా 10% కాబట్టి వడ్డీ ఏమవుతుంది? డైరెక్ట్‌గా మీరు వడ్డీ చెప్పొచ్చు. 10 ఇంటూ 3 R ఇంటూ T. రేట్ ఇంటూ టైమ్. ఓకే. వడ్డీ రేట్ ఏదైతే ఉందో దాన్ని కాలంతో మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. కొన్నిసార్లు డిఫరెంట్‌గా కూడా ఇస్తాడు. ఏంటనంటే మొదటి 3 సంవత్సరాలకు వడ్డీ రేటు 5%. తరువాత 2 సంవత్సరాలకు వడ్డీ రేటు 6%. మిగిలిన 4 సంవత్సరాలకు వడ్డీ రేటు 10% అనుకుందాం. ఓవరాల్‌గా మనకొచ్చిన వడ్డీ ఎంత? ఓవరాల్‌గా మనకొచ్చిన వడ్డీ అంటే మొదటి 3 సంవత్సరాల నుండి 15%. నెక్స్ట్ తరువాతి 2 సంవత్సరాల నుంచి వచ్చింది 12%. తరువాతి 4 సంవత్సరాల నుంచి వచ్చింది 40%. సో, ఏమని చెప్పగలుగుతాం మనం? 40 + 27 67% వడ్డీ అని చెప్పగలుగుతారు. ఫార్ములా డైరెక్ట్‌గా ఇస్తే T సంవత్సరాలకు 6% వడ్డీ రేట్ అయితే మనకు వచ్చిన వడ్డీ శాతాలలో ఏమవుతుంది? శాతాలలో. విలువ రూపంలో కాదు, శాతం రూపంలో T ఇంటూ R అంటాం. అదే T1 సంవత్సరాలకు వడ్డీ రేటు 61%. T2 సంవత్సరాలకు వడ్డీ రేటు 62%. ఇలా వడ్డీ మార్చుకుంటూ వెళ్ళామనుకోండి. T3 సంవత్సరాలకు వడ్డీ రేటు 63% అనుకున్నాం. అప్పుడు ఓవరాల్ వచ్చే మనకు వడ్డీ ఎంతవుతుంది? మన ఇంట్రెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ శాతాలలో ఏమవుతుంది? T1 R1 ప్లస్ T2 R2 ప్లస్ T3 R3. ఓకే. సో, ఒకవేళ మారుతూ ఉంటే వడ్డీ సంవత్సరాలతో పాటు ఇలా మల్టిప్లై చేసి చెప్పొచ్చు. లేదు మారట్లేదు అనంటే T ఇంటూ R. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ రేట్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఒకవేళ టైమ్ స్థిరంగా ఉందనుకుందాం. టైమ్ స్థిరంగా ఉండడము అంటే ఏంటి? ఓకే. అనేది ఇప్పుడు చూద్దాం. మీరు ఒక 5 సంవత్సరాలకు వడ్డీకి కొంత మొత్తం ఇచ్చారు. కొంత మొత్తం వడ్డీకి 5 సంవత్సరాలకు ఇచ్చారు.
వడ్డీ రేటు 5% అయితే 50 రూపాయలు వస్తుంది. వడ్డీ రేటు 10% అయితే ఎన్ని రూపాయలు వస్తాయి అనే క్వశ్చన్ అడగొచ్చు. ఓకే. వడ్డీ శాతం ఏంటి? వడ్డీ రేటు 5% అయితే 50 రూపాయలు వస్తే 10% అయితే ఎన్ని రూపాయలు వస్తాయి? ఇప్పుడు ఇక్కడ స్థిరంగా ఉన్నది ఏంటి? స్థిరంగా ఉన్నది కాలం. రైట్? ఓకే. టీ స్థిరంగా ఉంది. టీ స్థిరంగా ఉన్నప్పుడు మనకు వచ్చే వడ్డీ అనేది రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది. అనులోమానుపాతము అంటే ఏంటి? రేట్ ఇంక్రీజ్ అయితే వడ్డీ గూడా ఇంక్రీజ్ అవుతుంది. రేట్ డిక్రీజ్ అవుతే వడ్డీ గూడా డిక్రీజ్ అవుతుంది. సో, ఏమని చెప్పగలుగుతాం మనం? I1/I2 ఈజ్ ఈక్వల్స్ టు R1/R2 అని చెప్పగలుగుతాం. I1/R1 ఈజ్ ఈక్వల్స్ టు I2/R2 అని కూడా చెప్పొచ్చు. అదే ఒకవేళ మనం రేటును స్థిరంగా ఉంచామనుకోండి. రేటు స్థిరంగా ఉంటే మనకు వచ్చే వడ్డీ దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? వచ్చే వడ్డీ అనేది కాలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. మీరు 10% ఇస్తున్నారు. ఆ వడ్డీ రేటు చేంజ్ చేయట్లేదు. మీ వడ్డీ మీకు అసలు తెలీదు, ఏం తెలీదు. వడ్డీ రేటు మాత్రం చేంజ్ చేయట్లేదు. కాలము 3 సంవత్సరాలకు ఓకే. రూ. 300 వడ్డీ వచ్చిందనుకుందాం. అప్పుడు 5 సంవత్సరాలకి ఏమవుతుంది? రూ. 500 వడ్డీ వస్తుందని చెప్పగలుగుతారు. ఎందుకనంటే ఆర్ స్థిరంగా ఉన్నప్పుడు మీ వడ్డీ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? కాలం పైన డిపెండ్ అయి ఉంటుంది. 3 సంవత్సరాలకు 300 అంటే 5 సంవత్సరాలకు 500. లేదు 3 సంవత్సరాలకు రూ. 30 లేదా 3 సంవత్సరాలకు రూ. 60. 4 సంవత్సరాలకి ఎంత? 3 సంవత్సరాలకు రూ. 60 అంటే ఒక సంవత్సరానికి రూ. 20. 4 సంవత్సరాలకి ఏమని చెప్పొచ్చు? రూ. 80 అని చెప్పొచ్చు. అంటే ఇవి అనులోమానుపాతంలో ఉంటాయి. అనులోమానుపాతంలో ఉన్నప్పుడు ఎప్పుడు గాని గుర్తుపెట్టుకోండి. ఏ1, బి1 ఇచ్చాడనుకోండి. ఏ2, బి2 ఇస్తే అనులోమానుపాతంలో ఉన్నప్పుడు మనం క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఏ1, బి2, ఏ2, బి1. డైరెక్ట్‌గా మనం ఏమని చెప్పొచ్చు? I1/I2 ఈజ్ ఈక్వల్స్ టు T1/T2. ఇది అనులోమానుపాతం. విలోమానుపాతంలో అనంటే రెండింటి మధ్య లబ్ధం సమానమైందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ కాన్స్టెంట్ ఉంది. వడ్డీ ఏమాత్రం ఓకే. తగ్గట్లేదు, పెరగట్లేదు. అంతే ఉంది. వడ్డీ అంతే ఉంది అనంటే రేటు పెంచినప్పుడు కాలం తగ్గించాలి. కాలం పెంచితే రేటు తగ్గించాలి. సో, టీ ఇంటూ వడ్డీ స్థిరంగా ఉన్నప్పుడు టీ అనేది కాలము అనేది వడ్డీ రేటుకు విలోమానుపాతంలో ఉంటుంది. లేదా రేటు అనేది వడ్డీ ఒకే కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో, టీఆర్ కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి మనం ఏం చెప్తాం? టీ1 ఆర్1 ఈజ్ ఈక్వల్స్ టు టీ2 ఆర్2. టీ1/టీ2 రివర్స్ అవుతుంది ఇప్పుడు. ఇది విలోమానుపాతం అని అంటాం. విలోమానుపాతంలో ఉన్నప్పుడు ఎప్పుడు గాని మీరు క్రాస్ మల్టిప్లై చేయకూడదు. ఇది అనులోమానుపాతం. ఎప్పుడైనా 2 విలువలు అనులోమానుపాతంలో ఉన్నాయని తెలిస్తే ఇలా చేయొచ్చు మనం. అదే విలోమానుపాతం అంటే ఏ1 బి1, ఏ2 బి2 క్రాస్ మల్టిప్లికేషన్ ఎప్పుడు చేయకూడదు. డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇది విలోమానుపాతం. ఏ1 ఇంటూ బి1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ2 ఇంటూ బి2. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అనులోమానుపాతంలో ఉన్నప్పుడు వాటి యొక్క ఇదేదైతే ఉందో I1/I2 ఈజ్ ఈక్వల్స్ టు R1/R2 అని చెప్తాం. ఓకే. అదే విలోమానుపాతంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క లబ్ధం స్థిరంగా ఉంటుంది. ఇక్కడ వాటి నిష్పత్తులు స్థిరంగా ఉంటే ఇక్కడ వాటి లబ్ధం స్థిరంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. 2 విలువల నిష్పత్తి స్థిరంగా ఉందంటే అవేంటి? అనులోమానుపాతంలో ఉన్నట్టు. 2 వస్తువుల యొక్క లబ్ధం స్థిరంగా వాటి విలువల లబ్ధం స్థిరంగా ఉందంటే అది విలోమానుపాతంలో ఉన్నట్టు. ఈ సింపుల్ ఫార్ములా మనకు 3 ఫార్ములాలను ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి మళ్ళీ. వడ్డీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వడ్డీ అనేది నేను విలువ రూపంలో చెప్పట్లేదు. శాతం రూపంలో చెప్తున్నా. వడ్డీ శాతము ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ రేట్. కాలం స్థిరంగా ఉన్నప్పుడు వచ్చే వడ్డీ ఆర్ అంటే రేటుకు అనులోమానుపాతంలో ఉంటుంది. రేటు స్థిరంగా ఉన్నప్పుడు కాలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఒకవేళ మీరు వడ్డీ స్థిరంగా ఉండాలనుకుంటే రేటు పెంచితే కాలం తగ్గించాలి. కాలం పెంచితే రేటు తగ్గించాలి. సింపుల్ ఫార్ములాస్. కాకపోతే క్వెషన్‌లో ఇది ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్.
అసలు వడ్డీతో కలిపి మొత్తం. ఇప్పుడు మనకు వచ్చిన వడ్డీ నాకు కావాల్సింది ఏంటి? శాతాలలో. ఇచ్చిన అసలు ఎక్స్, మొత్తం 2x అయింది. మనకు వడ్డీ ఎంత శాతం వచ్చినట్టు? మీరు 1000 రూపాయలు ఇస్తే 2000 వచ్చింది. వడ్డీ శాతం ఎంత? మొత్తం మీద మనకు వచ్చిన వడ్డీ ఎంత? వడ్డీ రేట్ అడగట్లేదు, టైం అడగట్లేదు. మొత్తం మీద మనకు వచ్చిన వడ్డీ ఎంత? ఎంత శాతం వడ్డీ వచ్చింది అని అంటే, నేను ఇది పర్సెంటేజ్‌లో ఆల్రెడీ చెప్పాను. బట్ మళ్ళీ ఇంకోసారి 100%. ఒక నెంబర్ డబుల్ అయినప్పుడు మనకు వచ్చిన వడ్డీ ఎంత? 100%. వడ్డీ అన్న పర్సెంటేజ్ ఇంక్రీజ్, పర్సెంటేజ్ పెరుగుదల అన్న ఒకటే. ఒక నెంబర్ డబుల్ అయితే, రెట్టింపు అయితే 100% పెరిగింది అంటాం. సో 100% వడ్డీ వచ్చింది అని అంటున్నాం. ఒక నెంబర్, ఒక సంఖ్య 3 రెట్లు అయిందనుకోండి. 1000 రూపాయలు ఇస్తే మీకు 3000 వస్తున్నాయి. ఓకే. ఒక సంఖ్య 3 రెట్లు అయితే వడ్డీ 200% వచ్చింది. మొత్తం మీద వడ్డీ వచ్చింది. ఒక సంఖ్య 10 రెట్లు అయిందనుకోండి. ఎంత శాతం వడ్డీ? 900. వడ్డీ లెట్స్ సే 1500% పెరిగింది. వడ్డీ 1500% వచ్చింది అని అంటే ఎంత అయింది అన్నట్టు? 16x అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. పర్సెంటేజ్ పెరుగుదల ఫార్ములా కావాలంటే నేను మళ్ళీ ఇస్తాను. పర్సెంటేజ్ ఇంక్రీజ్ అంటే ఫస్ట్ ఏం చేయాలి మనం? విలువలో పెరుగుదల పైన తీసుకోవాలి. విలువలో పెరుగుదల బై మొదటి విలువ, మొదటగా ఉన్న విలువ ఆర్ మొదటి విలువ ఇంటూ 100. విలువలో పెరుగుదల ఇందులో ఏదైనా తీసుకోండి. ఎక్స్ 10x అయిందంటే ఎంత విలువ పెరుగుతుంది? 9x పెరుగుతుంది. దేనిపైన? ఎక్స్ పైన పెరుగుతుంది ఇంటూ 100. అందుకనే మనం ఏమంటాం? 900%. రైట్. నెక్స్ట్ అదే విధంగా పర్సెంటేజ్ అమౌంట్, ఇంట్రెస్ట్, టైం, రేట్. గమనించండి కరెక్ట్గా. 400 రూపాయలు ఇచ్చినాను, 600 రూపాయలు అవుతుంది. మ్యూట్లో పెట్టుకోండి అందరూ. 500 రూపాయలు ఇచ్చాను, 800 రూపాయలు అయింది. 3000 రూపాయలు ఇచ్చాను, 3600 అయింది. 5000 రూపాయలు ఇస్తే 6000 రూపాయలు అయింది. 9000 రూపాయలు ఇస్తే 11000 రూపాయలు అయింది. పర్సెంటేజ్ వినని వాళ్ళకు కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పర్సెంటేజ్ పెరుగుదల అంటే ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సింప్లిఫై చేయండి. ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చు? 2 ఎంత అయింది? 200, 300. ఓకే, 200 2, 200 3. ఫస్ట్ కట్ చేసి సింప్లిఫై చేసుకోండి. ఇది 5, 8 కట్ చేసుకుంటే 2 zeros క్యాన్సల్. 6 5లు, 6 6లు. ఇది కూడా అంతే సేమ్. 5 6 9 11. ఇంట్రెస్ట్ అని అంటే పెరుగుదల. ఎంత పెరిగింది చెప్పండి? పెరుగుదల శాతం ఏమని చెప్పాను నేను ఇప్పుడే. విలువలో పెరుగుదల 1, దేనిపైన పెరిగింది? రెండింటిపైన ఇంటూ 100. పర్సెంటేజ్ అటెండ్ అయిన వాళ్ళు డైరెక్ట్ గా చెప్పొచ్చు 50%. ఎంత శాతం పెరిగింది? 50% పెరిగింది. ఇక్కడ ఎంత శాతం పెరిగింది? 3/5 60 ఇంటూ 100, 60% పెరిగింది. ఇక్కడ 1/5 ఇంటూ 100, 1/5 ఇంటూ 100, 2/9 ఇంటూ 100 అంటే 22.22% వస్తుంది. జనరల్ గా ఏందనంటే ఇవి ఇవ్వరు మీకు. ఓకే, ఇవి ఇవ్వరు. ఇవి నేను చెప్తున్నా, చూడగానే మీరు అలా చెప్పాలి. ఒకవేళ నేను ఇక్కడ టైం 5 సంవత్సరాలు అన్నా అనుకోండి, రేట్ ఎంత? ఓకే, 12% లేకపోతే 15%, 4%, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు రేట్ ఎంత?
సో ఏమంటాడు, క్వశ్చన్ ఎలా ఇస్తాడని చెప్తున్నా. చక్ర వడ్డీలో బారు వడ్డీలో రూ. 400 రూ. 600 అవుతుంది 5 సంవత్సరాలలో. అయితే వడ్డీ రేట్ ఎంత? 400, 600 అవుతుందన్నప్పుడే మనం 50% అని చెప్పగలిగితే 50% బై 5 సంవత్సరాలు. అంటే సంవత్సరానికి ఎంత శాతం వస్తుంది? 10%. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం దీంతో పాటుగా నేర్చుకుంది ఏందనంటే I is equals to in percentage T into R అంటే కాలం అడిగితే వడ్డీ బై రేట్ చేయండి. అదే రేట్ అడిగితే వడ్డీ బై టైం చేయండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ వడ్డీ ఉంది. ఓకే, 5 సంవత్సరాలు ఉంది, బై చేయండి. 60 ఉంది బై 15 ఉంది. ఏమవుతుంది ఇక్కడ? 60 బై 15 4 సంవత్సరాలు అని చెప్పొచ్చు. 20 బై 4 5 సంవత్సరాలు. 20 బై 5 4 సంవత్సరాలు. 22 బై 2 11.11% శాతం. సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? 11.11%. ఓకే, క్వశ్చన్ ఎలా ఇస్తాడు ఇంకోసారి చెప్తాను చూడండి. ఒక నెంబర్ 4 సంవత్సరాలలో 3 రెట్లు అవుతుంది. వడ్డీ రేట్ ఎంత? ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ ఎడికి పోవాలనేది చెప్తాను. ఓకే, 4 సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుంది. 4 సంవత్సరాలు పక్కన పెట్టండి. ఒక నెంబర్ 3 రెట్లు అవుతుంది అనగానే మనకు వడ్డీ ఎంత రావాలి? మొత్తం 3 రెట్లు అవుతుంది అనంటే 200% అనేది రావాలి. 200% అనేది వడ్డీ అయితే ఎన్ని సంవత్సరాలు తీసుకుంటుంది ఈ 4 సంవత్సరాలు? అంటే ఒక సంవత్సరానికి ఎంత శాతం? 50% అని చెప్పగలగాలి. ఓకే, కొంత మొత్తం మనము బారు వడ్డీకి ఇచ్చినప్పుడు 10% చొప్పున బారు వడ్డీకి ఇచ్చినప్పుడు అది 4 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది అని అన్నా అనుకోండి. పట్టే సమయము ఈజ్ ఈక్వల్స్ టు వచ్చిన వడ్డీ బై రేట్. వచ్చిన వడ్డీ 300%. ఎందుకు? ఒక సంఖ్య 4 ఓకే 4 రెట్లు అయిందంటే 300%. ఎంత ఇచ్చాం రేటు? 10%. అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 30 సంవత్సరాలు. ఓకే, ఈ విధంగా క్వశ్చన్లు ఇవ్వచ్చు. సో మీరు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ విధంగా ఆన్సర్ చేయాలి. రైట్? క్వశ్చన్ అర్థమైందని నేను అనుకుంటున్నా. 3 రెట్లు అనొచ్చు, 4 రెట్లు అనొచ్చు, 5 రెట్లు అనొచ్చు, లేదా 2 విలువలు ఇవ్వచ్చు. ఒక 2 విలువలు ఇచ్చేసి సపోజ్ ఓకే మీరు ఒక 5,500 రూపాయలు ఇచ్చారు. 5,550 ఇచ్చారు. ఇది ఎంత అవుతుందంటే 7,700 అవుతుంది. 5,500 ఇస్తే 7,700 అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లో? 2 సంవత్సరాల్లో. అయిన వడ్డీ రేట్ ఎంత? నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఫార్ములా వేయకుండా చూసి చెప్పగలగాలి. చూసి ఎలా చెప్తారనంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 5, 7. 5, 7 అవుతుందంటే ఎంత శాతం పెరుగుతుంది? 2/5 ఇంటూ 100 40% పెరుగుతుందని చెప్పొచ్చు. 40% ఎన్ని సంవత్సరాల్లో పెరుగుతుంది? 2 సంవత్సరాల్లో 40% అనంటే 40% బై 2 ఒక సంవత్సరంలో ఎంత శాతం పెరుగుతుంది? 20% పెరుగుతుంది. సో ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే, సో నేను మళ్ళీ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒకవేళ మీకు ఏమేమి ఇచ్చినట్టయితే అసలు మొత్తం కనుక ఇచ్చినట్లయితే ఫస్ట్ వడ్డీ కనుక్కోండి. రేట్ ఇస్తే టైం కనుక్కోవాలి. టైం ఇస్తే రేట్ కనుక్కోవాలి. ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి? వడ్డీ అయితే కావాలి. నెక్స్ట్ అదే విధంగా కొంత మొత్తం 3 రెట్లు కావడానికి 10 సంవత్సరాలు పడితే ఇదే కొంత మొత్తం T1 9 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది? ఓకే, కొంత మొత్తాన్ని బారు వడ్డీకి ఇచ్చినప్పుడు అది 3 రెట్లు కావడానికి 10 సంవత్సరాల తర్వాత అది 3 రెట్లు అయితే
ఓకే. అదే మొత్తం 9 రెట్లు కావడానికి పట్టే సమయం ఎంత? అదే మొత్తం 9 రెట్లు కావడానికి పట్టే సమయం ఎంత? అని అడిగాననుకోండి. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. వడ్డీ గాని, వడ్డీ రేటు గాని సమయానికి అనులోమానుపాతంలో ఉంటుందని మనకు తెలుసు. ఇక్కడ వడ్డీ ఎంత? కాలం ఎంత? వడ్డీ రేట్ అడగట్లేదు. పర్సెంటేజ్ కాదు. విలువలోనే కూడా చెప్పొచ్చు ఇక్కడ. వడ్డీ చూడగానే ఎంతని చెప్తాం మనం? ఎక్స్ మనం వడ్డీకిస్తే 3x అవుతుంది. ఎక్స్ వడ్డీకిస్తే 3x అవుతుందంటే ఎంత పెరిగింది? 2x పెరిగింది. 2x పెరగడానికి ఎంత సమయం పట్టింది? 10 సంవత్సరాలు పడితే అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ x 9x అయింది. అంటే 8x పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆబ్వియస్‌లీ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2x 10 సంవత్సరాలైతే 8x ఇంటూ 4 కాబట్టి 40 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేశాను నేను? వడ్డీ అనేది కాలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అది రేట్ అయినా, విలువైనా. వడ్డీ అనేది కాలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. నేను ఇక్కడ ఈ టైమ్ ప్లేస్‌లో ఇలా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏంది కాన్స్టెంట్? రేట్ కాన్స్టెంట్. రేట్ స్థిరంగా ఉంది. కొన్ని సంవత్సరాలలో టైమ్ స్థిరంగా ఉంచి ఈ విధంగా కూడా చెప్పొచ్చు నేను. టైమ్ స్థిరంగా ఉంది. ఇచ్చిన సొమ్ము 5 రెట్లు అవుతుంది. ఇచ్చిన సొమ్ము 5 రెట్లు ఓకే. 5 రెట్లు అవుతుంది. ఎంత శాతం వడ్డీతోని? 20% వడ్డీతోని 5 రెట్లయితే అదే సమయానికి అదే సొమ్ము 9 రెట్లు కావాలంటే మనం ఇవ్వాల్సిన వడ్డీ శాతం ఎంత? ఎంత వడ్డీకి మనం ఇయ్యాల్సి ఉంటుంది అని క్వెషన్ అడగొచ్చు. ఓకే. ఇక్కడ కాలం స్థిరంగా ఉంది. కొంత సొమ్ము కొంత కాలానికి 20% వడ్డీతోనిచ్చినప్పుడు 5 రెట్లయితే అదే కాలానికి ఎంత శాతం వడ్డీ చొప్పున ఎంత శాతం వడ్డీకిస్తే ఆ సొమ్ము 9 రెట్లు అవుతుంది అని అడిగా అనుకోండి. ఇక్కడ వచ్చిన వడ్డీ 4x 20%. 4x వడ్డీ 20% వస్తే 8x వడ్డీ రావడానికి ఎంత శాతం ఇవ్వాల్సి ఉంటుంది? ఆబ్వియస్‌లీ 4 ఇంటూ 2 8, 20 ఇంటూ 2 40%. సో ఆన్సర్ 40% అని మనం చెప్పొచ్చు. అర్థమైందని నేను అనుకుంటున్నా. Hope it's clear. Yeah. ఎప్పుడు గాని మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ మామూలుగా ఫార్ములాలు వదిలేసి అసలు మరియు మొత్తం ఇచ్చినప్పుడు వాటి నిష్పత్తిని కనుక్కోవడానికి ట్రై చేయండి. నిష్పత్తిని కనుక్కుంటే మీకు వడ్డీ ఈజీగా వస్తుంది. ఓకే. క్వశ్చన్ చూడండి. 3000కు 9% వడ్డీ రేటు ప్రకారం 30 నెలల్లో బారు వడ్డీ ఎంత? 30 నెలలు అనంటే దీన్ని ఫస్ట్ మనం సంవత్సరాలలోకి కన్వర్ట్ చేసుకోవాలి. 9% వడ్డీ రేటు 30/12 సంవత్సరాలు. రేట్ ఎంత? 9. క్యాన్సల్ చేసుకుంటే మీరు ఏం చెప్పొచ్చు? 6 2 6 5లు. 5/2 అని కూడా తీసుకోవచ్చు. సో మనకు వచ్చిన టైం ఎంత? 5/2. సింపుల్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. మనకు వచ్చే వడ్డీ ఏంటి? PTR/100. P ఎంత? 3000. T ఎంత? 5/2. R/100. 9/100. 2 zeros 2 zeros cancel. 2 ones 2 15s. 75 into 9. 770. 750 minus 75 675 రూపాయలు. ఓకే.
ఇది ఒక వేలో చేయడానికి. మీరు పర్సెంటేజెస్ వస్తే దీన్ని ఏ వేలో అయినా చేయొచ్చు. ఓకే, చూసి చెప్పొచ్చు 2.5 సంవత్సరాలని. మొదటి సంవత్సరంలో 9%. 9% అంటే ఎంత? దీనిలో 9% అంటే 270, మళ్ళీ 9% అంటే 270. ఇప్పుడు సగం సంవత్సరమే ఉంది. సగం సంవత్సరానికి దీనిలో సగం వస్తుంది, 135. ఏమని చెప్పొచ్చు? 675. సో ఇట్స్ అప్ టు యూ. డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా ఓకే, బట్ ఎన్ని విధాలైనా చేయొచ్చు. మీకు అర్థమైన వేలో మీరు చేయొచ్చు, దానికి ప్రాబ్లం లేదు. ఇది చాలా సింపుల్ సమ్ కాబట్టి. ఎంత వడ్డీ రేటుతో కొంత మొత్తము 12 సంవత్సరాలలో బారు వడ్డీతో రెట్టింపు అవుతుంది? కొంత మొత్తం ఏమవుతుందంట? రెట్టింపు అవుతుంది. ఓకే, ఎంత వడ్డీ రేటుతో కొంత మొత్తము 12 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది అనగానే వడ్డీ ఎంత అవుతుంది చెప్పండి? రెట్టింపు అవుతుంది అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? 100% పెరుగుతుంది. 100% పెరగడానికి 12 సంవత్సరాలు పట్టాయి. అంటే సింపుల్ గా వడ్డీ రేట్ ఎంత? 100/12 అని చూడగానే చెప్పాలి. మనకు 1/12 తెలుసు, 8 1/3 అని. సో మీరు ఇది నార్మల్ గా చేసినా ఏమవుతుంది? 25/3. 8 1/3%. ఎలా అంటే కొంత సొమ్ము ఎంత అవుతుంది? రెట్టింపు అవుతుంది. కొంత సొమ్ము రెట్టింపు అవుతుంది. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. మరి ఎంత టైమ్? 12 ఇయర్స్, 12 సంవత్సరాల్లో. ఫార్ములా ఏంటి? R is equals to I/T. ఈ ఫార్ములా యూస్ చేశాను. ఓకే, ఇక్కడ రెట్టింపు కాకుండా 3 రెట్లు అని అంటే ఆన్సర్ చెప్పండి. 3 రెట్లు అనగానే 200 తీసుకోవాలి. 200/12, 100/6. చూడగానే ఏం చెప్పొచ్చు? 100/6 అంటే 16.66% అని చెప్పొచ్చు. 16 2/3 లేదా 16.66% అని చెప్పొచ్చు. లేదు ఈ విధంగా కాదు, నాకు నార్మల్ వేలో కావాలంటే ఎస్, నార్మల్ వేలో కూడా చెప్దాం. నార్మల్ వే కూడా మీకు తెలియాలి కాబట్టి, ఒకవేళ కొంత సొమ్ము మీరు ఇచ్చింది ఎక్స్ అనుకుంటే మనకు వచ్చిన అమౌంట్ 2x అవుతుంది. మనకు వచ్చిన వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ ని నేను ఐ అంటాను, ఎక్స్ అవుతుంది. PTR/100. I is equals to P into T 12 సంవత్సరాలు, R మనకు తెలియదు, బై 100. R is equals to 100/12. 12 సంవత్సరాల్లో డబుల్ కావడము అని అంటే 8 1/3%. ఇప్పుడు పర్సెంటేజ్ విన్న వాళ్ళు ఎక్స్పెషల్లీ 12 సంవత్సరాలు అని చూడగానే 100% అంటే 100/12 ఎంత అవుతుంది? 8 1/3 అవుతుంది. అదే నేను 6 సంవత్సరాల్లో అంటే ఏమవుతుంది చెప్పండి? 6 సంవత్సరాల్లో డబుల్ అయితే ఆన్సర్ ప్లీజ్. మీ ఆన్సర్లో నాకు ఒక్క నిమిషం. 16/2/3. ఇక్కడ 12 సంవత్సరాలు ఇవ్వకుండా 10, 8, 6, 5, 4, 3, 2. సో రేట్ చెప్పండి క్విక్లీ. 10 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది అంటే 10 ఇంటూ ఎంత? ఆర్ఎల్స్ 100/10 ఏమవుతుంది? 10%. 100/8 12.5, 100/6 16.66, 100/5 20, 100/4 25, 100/3 33, 1/3%. 50%. రెట్టింపు అవుతుంది అన్నప్పుడు 10 సెకండ్లు కూడా పట్టొద్దు మీకు సమ్ చేయడానికి. ఓకే, ఇక్కడ ఎన్ని రెట్లు అవుతుందన్నా మనకు ప్రాబ్లం లేదు. 3 రెట్లు అవుతుందంటే ఏం చేస్తారు? 100 కాకుండా 200 ఈ టైం తీసుకుంటారు. కాకపోతే ఒక సమ్ ఎలా ఇస్తున్నాడు, దాని స్ట్రక్చర్ మనకు క్లియర్ గా తెలియాలి. ఇట్లాంటి సమ్స్ మీకు డెఫినెట్ గా ఎగ్జామ్స్ లో తప్పనిసరిగా ఉంటాయి. ఓకే, సో అది క్లియర్ గా ఉంటే ఈజీగా వస్తుంది. ఇది ప్రీవియస్ ఇయర్ సమ్ ఎనీవే, కానీ మనం చూసాం ఎన్ని రెట్లు ఎంత అనేది. ఓకే, ఇలా ఏదైనా ఇవ్వచ్చు, ఇవన్నీ పాసిబిలిటీసే. 11 సంవత్సరాల్లో అయిందనుకోండి, 100/11 9.09% అని చెప్పొచ్చు మీరు. ఇది
మళ్ళీ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ ఎలా చెప్పడమో చూద్దాం. కొంత మొత్తాన్ని బారు వడ్డీకి పెట్టడం జరిగింది. 10 సంవత్సరాల్లో ఆ మొత్తం 3 రెట్లయితే 3 రెట్లు అవ్వగానే అంటే మనం ఏం చెప్తాం 3 రెట్లు అవుతుంది అనంటే 200% పెరిగింది. 200% పెరగడానికి 10 సంవత్సరాలు పడితే ఒక సంవత్సరం ఏమవుతుంది? 200/10 ఎంత శాతం? 20%. ఓకే. సో ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు? ప్రిన్సిపల్ అనేది x అయితే అమౌంట్ అనేది 3 రెట్లు 3x అంటే r is equals to ఇంట్రెస్ట్ బై టైం. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత? 200%. 10 సంవత్సరాలు చూడగానే చెప్పొచ్చు r అనేది ఏంటి? 200/10 20%. ఫార్ములా బట్టి కొట్టడానికి మగ్ ఆఫ్ చేయడానికి ట్రై చేయకండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. 10 సంవత్సరాలు ఇంటూ ఎంత అయితే అది 200 అవుతుంది. 10 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్స్ టు 200 అలా క్విక్ గా చెప్పగలగాలి. మీకు 10 ఇంటూ ఎంత ఈజ్ ఈక్వల్స్ టు 200 రాకపోతే 200/10 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 20% అలా చెప్పొచ్చు. మళ్ళీ ఇలాంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ సమ్ కూడా చూడండి. కొంత సమయంలో ఒక మొత్తము అసలుకు 25/16 రెట్లు అయ్యింది. కొంత సమయంలో ఒక మొత్తము అసలుకు 26/16 రెట్లు అయ్యింది. బారు వడ్డీ రేటు మరియు కాలము వ్యవధిలో సంఖ్యాత్మకంగా సమానమైతే వడ్డీ రేటు ఎంత అని అంటున్నాడు. సో సంఖ్యాత్మకంగా సమానము ఏవేవి సమానము? బారు వడ్డీ రేటు మరియు కాలాలు సంఖ్యాత్మకంగా సమానము అంటే r is equals to t is equals to x అనుకుందాం. కొంత సమయంలో ఒక మొత్తము అసలుకు ఎన్ని రెట్లయింది? అసలుకు 25/16 రెట్లయింది అని అంటున్నాడు. ఓకే. మొత్తము అంటే a, అసలు అనంటే p 25/16 రెట్లయింది. రైట్. మరి వడ్డీ ఎంత వచ్చింది? దీనిలో నుంచి తీసేద్దాం. దేన్ని తీసేస్తాం? అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ ని తీసేస్తే 9/16 డైరెక్ట్ రాయడం లేకపోతే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. అమౌంట్ అంటే 25/16 మైనస్ p 9/16 p. రైట్. నౌ ఫార్ములా ఏంటి? 9/16 p I is equals to PTR/100. ఎవ్రీ టైం నేను ఫార్ములా రాయదలుచుకోలేదు కాబట్టి బట్ ఎనీవే విల్ రైట్ ఇట్ హియర్. I is equals to PTR/100. I అంటే ఏంటి? 9/16 into p, p into t ఎంత? x, r ఎంత? x/100. pp క్యాన్సల్. x² is equals to 900/16 ఏమవుతుంది? 30/4 ఏమవుతుంది? 15/2 అంటే 7 1/2%. x is equals to 30/4 7.5. 7.5 అన్నా 7 1/2 అన్నా ఒకటే. ఓకే. ఇలాంటి సమ్ ఇంకోసారి ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది కూడా ఇంపార్టెంటే. చూడండి. కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. మొత్తము అసలుకి ఎన్ని రెట్లు అవుతుంది? 25/16 రెట్లు అవుతుంది అని అంటే మైండ్ లో ఇమాజిన్ చేసుకోండి. ఇదంతా మీరు రాస్తున్నారు కానీ మైండ్ లో పెట్టుకోవాలి. అమౌంట్ బై ప్రిన్సిపల్ 25/16 అంటే 16 రూపాయలు ఇస్తే అది ఎన్ని రూపాయలు అవుతుంది? 25 రూపాయలు అవుతుంది. అవునా? ఎస్ అన్నో? 16 రూపాయలు ఇస్తే 25 రూపాయలు అవుతుందంటే మీ వడ్డీ ఎన్ని రూపాయలు వస్తుంది? 9 రూపాయల వడ్డీ దేనిపైన? 16 పైన. శాతాలలోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 అని మనకు తెలుసు. శాతాలలోకి కన్వర్ట్ చేయాలనుకుంటే రైట్. ఇది వడ్డీ శాతం. వడ్డీ శాతము ఈజ్ ఈక్వల్స్ టు
మనకు తెలుసు ఏంటి, రేట్ ఇంటూ టైం. రేట్ ఇంటూ టైం ఈ రెండు సేమ్ అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 900/16 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, 30/4 అంటే 7.5. ఇదే క్వశ్చన్ని మొత్తము అనకుండా కొంత సమయంలో వడ్డీ అసలుకు 9/16 రెట్లయింది అని ఇస్తాడు డైరెక్ట్గా. అసలుకు 9/16 చూడగానే 9/16ను శాతంలో కన్వర్ట్ చేయండి. ఒక భిన్న రూపంలో ఉన్నదాన్ని మీరు శాతంలోకి ఎలా కన్వర్ట్ చేస్తారు, ఇంటూ 100. 900/16 ఇది శాతం అన్నమాట. ఓకే, కానీ ఇక్కడ వడ్డీ రేటు కాలం సమానం ఉంటాయి. ఈ క్వశ్చన్ టైప్ లో ఇవి రెండు సమానం ఉన్నాయి అనుకోండి, ఇమీడియట్ గా మీకు స్ట్రైక్ కావాల్సింది ఏంటి, ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 900/16. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 900/16 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ ఏంటి, 30/4, 15/2, 7.5 అని చెప్పాలి. ఓకే, ఇదే వేలో ఇంకా ఏమి ఇవ్వచ్చు, ఇంకో లాంటి క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అనేది కూడా చూద్దాం. చూడండి, కొంత సమయంలో నేను సేమ్ అంటాను, సేమ్ క్వశ్చన్. మీరు వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ నాకు చెప్పడానికి ట్రై చేయండి. మొత్తము కాదు, వడ్డీ అంట నేను జస్ట్. కొంత సమయంలో ఒక వడ్డీ అసలుకు, ఇది మర్చిపోయి 4/9 రేట్లు అయింది. ఆన్సర్ చెప్పండి. ఇందులో ఆన్సర్ లేదు, బట్ ఎనీవే చెప్పండి. చూడగానే మనకి తెలుసు, ఆల్రెడీ ఈ ఫార్మాట్ తెలుసు, ఇవి రెండు సమానం అంటే ఎక్స్ స్క్వేర్. వడ్డీ రేట్ ఏమవుతుంది, వడ్డీ 4/9 రెట్లు అయింది, బట్ రేటు అని అంటే 400/9 అంటే ఎక్స్ అనేది ఎంత, 20/3. 20/3 అంటే 6/2/3%. ఇలా 6.66%. ఎవరో ఏమో చెప్తున్నారు, చెప్పండి. సతీష్, మీకు అర్థమవుతుందా? ఎస్ సార్. ఇద్దరు సతీష్లు ఉన్నారు. సో సతీష్ సౌత్, డివి సతీష్. డి సతీష్. యా, ఇంకొక సతీష్ ఈ రోజే జాయిన్ అయ్యాడు. కన్ఫ్యూజన్ ఉందా సతీష్, అర్థమవుతుందా? ఫైన్. సో ఎక్స్ అనేది ఎంత, 6/2/3. సో ఈ విధంగా క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎగ్జామ్ లో. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏంటి, మనం 10 సెకండ్లు 20 సెకండ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే ఇవన్నీ షార్ట్ క్వశ్చన్స్ కాబట్టి. దీనిలోనే మీరు టైం సేవ్ చేయాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్. యా, ఏ మాత్రం ఫార్ములా యూజ్ చేయకుండా చెప్పండి, ట్రై చేయండి. 21 సంవత్సరంలో అయ్యే ఒక మొత్తం అసలు సొమ్ముకు 4 రెట్లు. 4 రెట్లు అని చూడగానే మీరు ఏం చేస్తారు, 4 రెట్లు అని అంటే మీకు వడ్డీ 300/21. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో సాంవత్సరిక బారు వడ్డీ రేటు కరెక్ట్ గా మీకు అర్థమైతే 300/21 అని అంటే 100/7. 100/7 మనకు ఆల్రెడీ తెలుసు, 14/2/7%. 100/7 అన్నా 1/7% అన్నా ఒకటే. ఓకే, మళ్ళీ చెప్తున్నా చూడండి. నీట్గా వేసుకోవాలనుకుంటే ఎలా చేయాలి మనం, ప్రిన్సిపల్ ఎక్స్ అయితే అమౌంట్ ఎంత అవుతుంది, 4 రెట్లు అవుతుంది, రైట్. మనకు తెలుసు ఒక సంఖ్య 4 రెట్లు అవుతుంది అని అంటే వడ్డీ ఎంత వస్తుంది, వడ్డీ 300%. మనకు కావాల్సింది వడ్డీ రేటు. వడ్డీ రేటు అని అంటే వడ్డీ బై ఏం చేయాలి మనం, వడ్డీ బై కాలం చేయాలి. సో వడ్డీ 300, కాలం 21 సంవత్సరాలు, 14/2/7%. ఓకే, ఇది పెన్ అండ్ పేపర్ లేకుండా కూడా మీరు చేయొచ్చు కరెక్ట్గా ఉంటే. ఇది నేను చెప్పిన వేలో, మీరు నార్మల్ వేలో చేయాలనుకున్నా కూడా ఏమవుతుంది, I is equals to PTR/100. ఎక్స్ అయితే ఇది 4x అయితే వడ్డీ 3x అవుతుంది. ఇక్కడ 3x is equals to x ఇంటూ టైం ఎంత, 21 సంవత్సరాలు, రేట్ ఎంత తెలియదు, బై 100. ఎక్స్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ మిగతాది కూడా అంతే వస్తుంది. ఓకే, నెక్స్ట్. కొంత సొమ్ము బారు వడ్డీతో 6 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. అంతే వడ్డీ రేటుతో పెట్టిన సొమ్ముకు 6 రెట్లు మొత్తం కావడానికి కావలసిన సంవత్సరాల సంఖ్య. ఆన్సర్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ ఎవరైనా చెప్పగలుగుతారా?
30. యా. సో చూడండి, మనం ఎంత పెడుతున్నాం? ఎక్స్ పెడితే రెట్టింపు అవుతుంది అని అంటే 2x అవుతుంది. 100% పెరగడానికి 6 సంవత్సరాలు, లేదా ఎక్స్ పెరగడానికి 6 సంవత్సరాలు అయితే ఎక్స్ 6 రెట్లు కావడానికంటే 500% పెరగడానికి 5x పెరగడానికి ఎన్ని కావాలి? ఎక్స్ 6 అయితే 5x ఎంత అవుతుంది? 30 సంవత్సరాలు పడుతుంది. సింపుల్ గా మీరు I1/I2 is equals to T1/T2 ఫార్ములా వేస్తున్నారు అంతే. ఫస్ట్ సారి 100 అయితే సెకండ్ సారి 500. ఫస్ట్ సారి ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు అయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు? దట్స్ ఆల్. ఎన్ని విధాలైనా మీరు చెప్పొచ్చు, కాకపోతే మీరు క్వశ్చన్ అర్థం కావాలి. రెట్టింపు అవుతుంది అనగానే ఏంటి? ఎక్స్ పెరిగింది. ఎక్స్ అంటే ఇక్కడ సంవత్సరాలు అడుగుతున్నా కాబట్టి ఇలా చెప్పొచ్చు. ఎక్స్ పెరగడానికి 6 సంవత్సరాలు అయితే 5x పెరగడానికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 సంవత్సరాలు అవుతుంది. అంతేగాని ఇది 2x, ఇది 6x, ఇక్కడ 3 టైమ్స్ అయింది కదా అని 3 టైమ్స్ చేయకూడదు. అది తప్పు. ఓకే, బారు వడ్డీలో ఇదే విధంగా చేయాలి. ఐ హోప్ ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాడు. ఈ సంవత్సరాలకు బదులుగా ఇక్కడ సంవత్సరాలు స్థిరంగా ఉంచి రేటు కూడా అడగొచ్చు. నెక్స్ట్, ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని ఒక వ్యక్తి 5% సాంవత్సరిక వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. 10 సంవత్సరాల్లో అయిన వడ్డీ అప్పుగా ఇచ్చిన సొమ్ము కంటే 500 తక్కువైతే అప్పుగా ఇచ్చిన సొమ్ము రూపాయలలో ఎంత? ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని ఒక వ్యక్తి 5% సాంవత్సరిక బారు వడ్డీకి అప్పుగా ఇస్తే 10 సంవత్సరాల్లో అయిన వడ్డీ ఎంత అవుతుంది చెప్పండి? 5 సంవత్సరాలకు ఇస్తే ఆబ్వియస్లీ ఎంత అవుతుంది? 5% 10 సంవత్సరాలకు ఇచ్చాడు. మీకు వచ్చిన వడ్డీ అనేది చూసి చెప్పొచ్చు, ఎంత వచ్చింది వడ్డీ? వడ్డీ అనేది 5 × 10 50% వచ్చింది. ఓకే, అయిన వడ్డీ అప్పుగా ఇచ్చిన సొమ్ము కంటే, అప్పుగా ఇచ్చింది ఎప్పుడు కానీ అసలు 100% అయితే వడ్డీ 50% అయింది. ఎంత తక్కువ ఉంది? శాతాలలో 50% తక్కువ ఉంది. 50% 500 రూపాయలు అయితే ఇచ్చిన అసలు ఎంత? 100%. 100% ఎంత? 1000 రూపాయలు అవుతుంది. ఈజీ సమ్, కాకపోతే అండర్స్టాండింగ్ లో ఉంటుంది. 5% 10 సంవత్సరాలు అంటే 50% వస్తుంది. అంటే మనకి ఇచ్చిన దానిలో సగం వస్తుంది. ఆ సగం అనేది ఎంత తక్కువ అన్నాడు? 500 తక్కువ అని అంటే ఆబ్వియస్లీ ఇచ్చింది ఎంత? 1000 రూపాయలు అని చెప్పొచ్చు. 100% సొమ్ము ఇస్తే 50% వస్తుంది. అంటే ఎంత తగ్గింది? 50% తక్కువగా వస్తుంది. ఆ 50% ఈజ్ ఈక్వల్స్ టు 500 రూపాయలు. 100% ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? దేర్ఫోర్ 100% ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు అక్కడ? 1000 రూపాయలు. సార్ రిపీట్ చేయండి సార్. ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని ఒక వ్యక్తి 5% సాంవత్సరిక వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. అంటే సంవత్సరానికి 5% చొప్పున వడ్డీగా ఇచ్చాడు. ఒక సంవత్సరానికి 5% అయితే 10 సంవత్సరాల తర్వాత వడ్డీ ఏమవుతుంది? సంవత్సరానికి 5% కాబట్టి 10 సంవత్సరాలకు వడ్డీ అనేది 50% అవుతుంది. ఈ వచ్చిన 50% వడ్డీ ఏదైతే ఉందో, అంటే మీరు జనరల్ గా 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు ఇస్తే 500 రూపాయలు వస్తుంది. 1,00,000 రూపాయలు ఇస్తే 50,000 రూపాయలు వస్తాయి. అట్లా అనకుండా నేను ఏమంటున్నా? 100% ఇస్తే ఎంత శాతం వస్తుంది? 50% వస్తుంది. లేకపోతే మీరు ఇచ్చిన అసలు ఎక్స్ అయితే వచ్చిన వడ్డీ ఎంత? x/2 వస్తుంది. ఈ అసలు కంటే వడ్డీ ఎంత తక్కువ అంటున్నాడు? అసలు కంటే వడ్డీ అనేది 500 రూపాయలు తక్కువ. దీని రెండింటిని మైనస్ చేస్తే 500 వస్తుంది. x/2 అనేది 500 అయితే ఎక్స్ ఎంత? 1000 రూపాయలు ఇచ్చాము అని అంటున్నా నేను. రైట్, నేను ఇదే పర్సెంటేజ్ లో చెప్పాను. 100% ఇస్తే 50% వస్తుంది మనకు వడ్డీ. అంటే మొత్తం మీద మీకు ఎంత వచ్చింది? 150% వచ్చింది. కానీ నేను మొత్తంతో కంపేర్ చేయట్లేదు. ఏమంటున్నా? అప్పుగా ఇచ్చిన సొమ్ము కంటే 500 తక్కువ అయితే వచ్చిన వడ్డీతో కంపేర్ చేస్తున్నా. 100 రూపాయలు అంటే 100% వడ్డీ ఇస్తే అసలు ఇస్తే 50% వడ్డీ వస్తుంది. ఎంత శాతం తక్కువ వస్తుంది అసలు కంటే? ఇంకో 50% తక్కువ వస్తుంది. ఆ 50% 500 అయితే శాతాలలో చెప్తున్నా కాబట్టి 100% ఎంత అవుతుంది? ఆబ్వియస్లీ 100% ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. సింపుల్ గా ఎక్స్ లలో చెప్పాలనుకుంటే ఎక్స్ ఇస్తే x/2 వస్తుంది.
వడ్డీ ఎంత తక్కువ వచ్చింది? x/2 తక్కువ వచ్చింది. ఆ x/2 ఈక్వల్ టు 500, x ఈజ్ ఈక్వల్స్ టు 1000 రూపాయలు. ఇప్పటి వరకు చెప్పిన దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో దట్ ఐ విల్ క్లియర్ దెమ్. సో లేకుంటే ఈ రోజుకి ఇక్కడికి ఆపేస్తున్నాం.